టెన్ టీవీ ప్రేక్షకులకు అభిమానులకు అందరికీ కూడా పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. అలాగే మనకి ఈ పరాభవనామ సంవత్సరము ప్రకృతిలో ఏ విధమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది, దేశానికి ఏ విధంగా మనకి యుద్ధాలు ఉంటాయా లేకపోతే శాంతి భద్రతలు అన్నీ కూడా ఉంటాయా, అలాగే మనకి వర్షాలు, పంటలు, పాడి పంటలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయో, మరి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఏ విధంగా కష్ట నష్టాలు ఉంటాయో ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ముందుగా మనకి ఈ పరాభవనామ సంవత్సరం, పరాభవం అంటే ఏంటండి, ఓటమి లేకపోతే అవమానము అని. ఇది 60 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి 1966వ సంవత్సరం ఉగాది రోజున వచ్చిందనమాట. అందువలన మనకి ఈ సంవత్సరంలో పుట్టినటువంటి పిల్లలు కానీ లేకపోతే ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలదాయకంగా ఉంటుంది. మొట్టమొదటిగా రాజు ఈ సంవత్సరానికి గురుడై ఉన్నాడు కాబట్టి ఏమవుతుందంటే మనకి మోడీ గారు పైన సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే చేశారు పాకిస్తాను ఇలాంటి దేశాలతో, అంతేగాని డైరెక్ట్ యుద్ధాలు చేయం మనం. ఈ సంవత్సరం కూడా చిన్న చితకా యుద్ధాలు ఏమైనా సరే మనకి అంతర్జాతీయంగా జరుగుతాయి. ఇది కేవలం భారతదేశానికి సంబంధించింది మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా యుద్ధాలు జరుగుతాయి. కానీ ఇదివరకటిలాగా విశ్వావసునామ సంవత్సరంలో పెద్ద పెద్ద యుద్ధాలు, యుక్రెయిన్, రష్యా ఇలాంటి యుద్ధాలు ఉండవు. కాబట్టి కాస్త శాంతియుతంగా ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. చిన్న చిన్న సర్జికల్ స్ట్రైక్స్ లాంటి యుద్ధాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే మంత్రి కుజుడు, ఈ మంత్రి దూకుడు అనమాట. ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, రాజు అనేటటువంటి వాడు దూకుడు స్వభావం ఉండాలి, అలాగే క్షత్రియుడై ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క మంత్రి ఆలోచనాపరుడై ఉండాలి, బ్రాహ్మణుడై ఉండాలి, అంటే గురువుడై ఉండాలి. ఇది రివర్స్ అయింది. అందువలన మంత్రి ఏమో దూకమంటాడనమాట యుద్ధాలకి, రాజేమో ఆలోచనాపరుడయ్యి ఆయన ఆలోచిస్తూ నిదానం అంటూ ఉంటారు. కాబట్టి మనకి ఈ యొక్క సైన్యాధ్యక్షులు మొత్తం త్రిదళాలు కూడా మంచి పటిష్టంగా ఉంటాయన్నమాట. వెరీ పవర్ఫుల్గా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీ, మిలిటరీ, నేవీ దళాలన్నీ కూడా చాలా ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో వెరీ స్ట్రాంగ్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే సేనాధిపతి చంద్రుడు. ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక దేశానికి కనుక యుద్ధం జరుగుతూ ఉంటే మనం ఏం చేయాలండి, సేనాధిపతి అనేటటువంటి వాడు యుద్ధంలోకి దూకి యుద్ధం చేయాలి. అలా కాకుండా ఇక్కడ చంద్రుడు ఆర్బిట్రేటర్, అంటే మంచి సమన్వయకర్త. ఇద్దరికి కూడా, ఇరు దేశాలకి కూడా యుద్ధం చేయకుండా సంధి అనేటటువంటిది మనకి చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువ మనకి టాక్స్తోనే ఇతర దేశాల యొక్క ప్రధానమంత్రులు, రాష్ట్రపతులతో మన దేశాధ్యక్షులు మనకు మాట్లాడుకోవడము, టాక్స్తోనే ప్రపంచం అంతా కూడా జరిగిపోతాయి. ఏ యుద్ధాలు అవసరం లేదు. ఇకపోతే సస్యాధిపతి గురుడు, బ్రహ్మాండంగా మనకి ఇవన్నీ కూడా ఈ బంగారం ధర 5 లక్షలకు పెరుగుతుందంటున్నారు. అదేం కాదు, కేవలము మనకు ఇప్పుడు చూసాం మనము ఈ సంవత్సరంలోనే మనకి ఈ ఉగాదికి ముందు 1 నెల ముందే 30,000 రూపాయలు వెండి తగ్గడము, మరి ఒక 30,000 రూపాయల దాకా బంగారం తగ్గడము మనం చూసాం. కాబట్టి బంగారం ధర ప్రపోర్షనేట్గా పెరుగుతుంది, అంతే తప్ప ఒక 150,000, 160,000 వరకు మాత్రమే ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో పెరుగుతుంది. వెండి ధర పెరుగుతుంది. మంత్రిగా ఉన్నటువంటి కుజుడు, అలాగే సస్యాధిపతి గురుడు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే రజతము ఇవి కూడా పెరుగుతాయి. ఇకపోతే ధాన్యాధిపతి అయినటువంటి బుధుడు, ఈ యొక్క ధాన్యాలు, అపరాలు, ధాన్యాలు అంటే కందులు, మినుములు, పెసలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదా. ఈ ధాన్యాలన్నీ కూడా, అపరధాన్యాలన్నీ కూడా రేట్లు బ్రహ్మాండంగా మనకు పెరుగుతాయి. పాడి పంటలు బ్రహ్మాండంగా ఉంటాయి, పాలకు కొదవలేదు. అండ్ ఈ యొక్క కల్తీ వ్యాపారాలు, కల్తీ పాలు ఇలాంటివన్నీ కూడా అరికట్టబడతాయి. ఎందువల్లంటే సేనాధిపతి చంద్రుడు ఆర్బిట్రేటర్ అండ్ మంత్రి చాలా ఆవేశపరుడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కుజుడు కంట్రోల్ చేస్తాడు. ఇకపోతే అర్ఘాధిపతి అయినటువంటి చంద్రుడు
మేఘాధిపతి కూడా చంద్రుడే. కాబట్టి ఈ సంవత్సరం మనము వర్షాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్రహ్మాండమైనటువంటి వర్షాలు, పాడి పంటలకి కొదవ ఉండదు. పంటలకి వర్షాలు ఉండడం వల్ల మంచి కమర్షియల్ క్రాప్స్ రైతులందరూ కూడా పెంచడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు రైతులు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరంలో వాళ్ళు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేయడము, వాళ్ళు చేసినటువంటి బ్యాంకు లోన్స్ అవనండి ఇవన్నీ కూడా తీర్చిపారేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. కాబట్టి రసాధిపతి అయినటువంటి శని మనకి ఈ యొక్క లోహము యొక్క విలువ బాగా పెరుగుతుంది. ఆ తర్వాత ఐరన్ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా పుంజుకోవడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలంతటికీ కూడా మనకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడం జరుగుతుంది. అండ్ ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బదులు టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకొని వస్తుంది. కాబట్టి ఈ యొక్క నిరుద్యోగ సమస్య అనేటటువంటిది చాలా అధికంగా ఉంటుంది. అలాగే విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, టెక్నోక్రాట్లు వీళ్ళంతా కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మన యొక్క రాజు మంత్రి అవడం, మన రాజు గురుడు అవడం వల్ల మనకి అగ్రదేశాలైనటువంటి అమెరికా, రష్యా ఇలాంటి దేశాలతో మనము ధీటుగా భారతదేశం కూడా ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో థర్డ్ వరల్డ్ సూపర్ స్టార్గా మనం ఎకనామిక్స్లో మనం ఎదగాము, ఇంకా ఎదుగుతాము. ఇప్పుడు మన ర్యాంకింగ్ థర్డ్ సూపర్ స్టార్ అయి ఉన్నాము ఎకనామిక్స్ రంగంలో. అలాగే మనం కూడా ఇంకా డెవలపింగ్ కంట్రీ అనేటటువంటి దాటి నుంచి దాటిపోయి ఆ ఫేజ్ను దాటి మనము ఇప్పుడు ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మనము అగ్రరాజ్యంగా మనం ఆ ప్లేస్ను తెచ్చుకుంటాము. ఆ తర్వాత అంతరిక్ష పరిశోధనలో రష్యా అందవేసినటువంటి చెయ్యి, మరి అటువంటి రష్యాని కూడా మనము దాంతో ధీటుగా మనం వెళ్ళి చంద్రయాన్ చేశాము. అలాగే అమెరికా పంపించినటువంటి వాటికి ధీటుగా మనం వెళ్ళి మంగళయాన్ చేశాము. ఇప్పుడు శుక్రయానికి కేవలము భారతదేశం మాత్రమే వెళ్ళగలుగుతుంది. ఇది ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో రీసెర్చ్ ఇస్రో, నాసా వీళ్ళంతా కూడా కేవలం ఇస్రో నుంచే మన భారతదేశ సైంటిస్టులు చేసినటువంటిది. మనం శుక్రుడి మీదకి 2028 సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. దానికి ఆల్రెడీ రీసెర్చ్ వర్క్ ఇప్పుడు జరుగుతోంది అండ్ ఆల్రెడీ ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఉంది. కాబట్టి ఈ 2028లో జరగబోయేటటువంటి శుక్రయాన్ యొక్క క్రెడిట్ అంతా కూడా భారతదేశానిదే. అంటే టెక్నాలజికల్గా భారతదేశం చాలా స్ట్రాంగ్ అవుతుంది. మెడికల్గా ఎంతో ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఇలాంటివన్నీ కూడా ఎంతో ఎదుగుదల ఉంటుంది. అండ్ మెడికల్ దాని మీద కంట్రోల్ అనేటటువంటిది ప్రభుత్వం తీసుకొస్తుంది. నెక్స్ట్ కరోనా లాంటి వ్యాధులు ఈ సంవత్సరము భయంకరమైనటువంటి వ్యాధులు లేవు. ఎందువలనంటే మనకి నీరసాధిపతి అయినటువంటి గురుడు ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో పెళ్లి ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి. విందు వినోద కార్యక్రమాలకి మనకి ఆస్కారం లేదు. అందువలన మనకి ఫిబ్రవరి తర్వాత శుక్రమూఢం మనం వదిలేసినప్పుడు మనం కనుక చూసుకుంటే మనము మళ్ళీ ఈ ముహూర్తాలు అనేటటువంటిది అధిక మాసం కూడా వచ్చింది. కాబట్టి మనము ఎండాకాలంలో ఏప్రిల్ మేల్లో మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ మనకి ఈ యొక్క కార్తీక మాసం వచ్చేదాకా కూడా అన్నీ పెట్టుడు ముహూర్తాలే. కార్తీక మాసం తర్వాత మళ్ళీ వివాహ ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి ఈ విలాసవంతమైనటువంటి మనకి ఈ జీవితాలకి శుక్రుడికి ఎక్కడా కూడా పోర్ట్ఫోలియో లేదు నవనాయకుల ఫలాల్లో. కాబట్టి ఈ యొక్క విలాసాలకి పెద్దపీట వేస్తున్నటువంటి సినిమా రంగము కాస్త సినిమాలు ప్రొడక్టివ్గా మనకి మంచి సినిమాలు అందించలేకపోతుంది. అలాగే సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాస్త వెనుకంజ వేస్తారు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి గొప్ప సినిమాలు ఏమీ రావు. ఈ విధంగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా ఇతర దేశాల్లో మనకి అస్థిరత అనేటటువంటిది ఉండదు. కాబట్టి బ్రహ్మాండంగా ఉన్నటువంటి పాలనలో అంతా కూడా శాంతి అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. గొడవలు, ఘర్షణలు, సంఘర్షణలు ఉండవు. కాబట్టి పరాభవనామ సంవత్సరం మనకి గత సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం కంటే కూడా చాలా రెట్లు, కొన్ని వందల రెట్లు శుభదాయకంగా ఉంది.
అయితే ఇప్పుడు మనం ఆదాయ వ్యయాలు కూడా మనం చూసుకుందాం. మేష రాశికి వచ్చేసరికి మరి ఆదాయాలు 11, వ్యయం 5గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఉంది. కాబట్టి మేషరాశి వారికి అందరికీ కూడా ఏలి నాటి శని జరుగుతోంది. అందువలన ఏలి నాటి శని సమయంలో వీరందరూ కూడా అపనిందలు పడడానికి మరి శ్రమ అధికంగా వీళ్ళు కష్టపడాల్సినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటుంది. అలాగే మనకి ఈ పరాభవనామ సంవత్సరం ఉగాది నుంచి మనకి అర్ధాష్టమ గురుడు, అలాగే అక్టోబర్ 24, 2026 సంవత్సరంలో అతిచారం వలన గురుడు మళ్ళీ మనకి 24 జనవరి 2027 వరకు కూడా బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క మేషరాశిని మధ్యస్థంగా ఉంటుంది అని చెప్పాం. అలాగే మన యొక్క వృషభ రాశిని కనుక మనం తీసుకున్నట్లయితే అర్ధాష్టమ కేతువు అనేటటువంటిది డిసెంబర్ 30వ తేదీ వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇక ఈ యొక్క అర్ధాష్టమంలో ఉన్నటువంటి ఈ అక్టోబర్ దాటిన తర్వాత 24వ తేదీ దాటిన తర్వాత అర్ధాష్టమ గురుడు కూడా రాబోతున్నాడు. ఆ విధంగా లాభంలో ఉన్నటువంటి శని, రాజ్యస్థితిగతుడైనటువంటి రాహువు డిసెంబర్ 1, 2026 సంవత్సరం వరకు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశిని కూడా మనం మధ్యస్థంగా ఉంది అని మనం చెప్పాలి. ఇకపోతే ఈ యొక్క మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి జూన్ 2, 2026 సంవత్సరం దాటిన తర్వాత అద్భుతంగా మనకి ఈ యొక్క గురుడంతా కూడా మనకి కర్కాటక రాశి సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా ఈ యొక్క రాహువు డిసెంబర్ 1 నుంచి 2026 సంవత్సరంలో మనకి రాహు మకర రాశిలోకి రావడం, కేతువు సింహరాశిలోకి నుంచి మనకి కర్కాటక రాశిలోకి వచ్చినటువంటి కారణంగా గత సంవత్సరం కంటే కూడా ఈ యొక్క మిథున రాశి వారి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరగడము అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పాలి. ఇకపోతే కర్కాటక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి మరి ఈ యొక్క అష్టమ రాహు నడుస్తున్నాడు. ఈ అష్టమ రాహుకి భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ కారణంగా మనకి ఏం జరుగుతుందండి అని అంటే మనకి బ్రహ్మాండంగా ఉంది. ప్రతి కర్కాటక రాశి ప్రతి ఒక్కళ్ళు కూడా జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల డయాబెటీస్ ఇలాంటి వ్యాధులతో కొంచెం పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటి స్వల్పమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిపుష్టత అనేటటువంటిది కనబడుతుంది. అలాగే డిసెంబర్ 1, 2026 సంవత్సరం తర్వాత ఈ సింహరాశిలో ఉన్నటువంటి ఈ కేతుగ్రహము మరి ఈ యొక్క కర్కాటక రాశిలోకి వచ్చినటువంటి కారణంగా గురుకేతువులు కలిసి మనకి ఈ కర్కాటక రాశి వారికి కాస్త స్పిరిచువల్గా డెవలప్మెంట్ అనేటటువంటిది ఆపుతుంది. కాబట్టి అనేకమైనటువంటి ఆర్థిక సమస్యలు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశిని మధ్యస్థంగా ఉంది అని చెప్పాలి. ఇకపోతే సింహరాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ సింహరాశి వారికి వ్యయ గురుడై మనకి అతిచారం తర్వాత అక్టోబర్ 24, 2026 సంవత్సరం తర్వాత మనకి ఈ సింహరాశిలోకి మనకి జన్మంలోకి వస్తాడు. సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహము 1 డిసెంబర్ 2026 సంవత్సరం తర్వాత మనకి షష్ఠస్థితిగతుడై శత్రు పీడ అనేటటువంటిది లేకుండా నిర్మూలనం చేస్తాడు. అలాగే అష్టమ శని ఉన్న కారణంగా సింహరాశి వారికి మరి అబవ్ యావరేజ్గా ఉంటుంది. ఇకపోతే కన్యారాశి వారిని మనం తీసుకున్నప్పుడు లాభంలో ఉన్నటువంటి గురుగ్రహము కర్కాటక రాశిలో ఉండి అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తాడు. మరి పితృ సంబంధమైనటువంటి ధనాన్ని పిత్రార్జితము తమ తాతల ఆస్తులు కూడా వీళ్ళందరికీ కూడా రావడం జరుగుతుంది. అయితే భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇలాంటివన్నీ కూడా గత విశ్వావసునామ సంవత్సరంలో ఉద్ధృతంగా ఉన్నాయి. అవన్నీ కూడా తగ్గి మరి సప్తమంలో ఉన్నటువంటి ఈ శని మారని కారణంగా మనకి ఈ కన్యారాశి వారికి వితండవాదాలు, ఆ తర్వాత కలత్రపుత్రత్వ దోషాలు, ఆ గొడవలు ఇలాంటివన్నీ కూడా స్వల్పంగా ఉంటాయి. ఇకపోతే షష్ఠస్థితిగతుడైనటువంటి రాహువు ఈ కన్యారాశి వారికి విదేశ యానాలను కలిగిస్తాడు. కాబట్టి కన్యారాశి వారికి బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పాలి. ఇక తులారాశి వారిని మనం తీసుకున్నప్పుడు తులారాశి వారికి మరి భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహము 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత రాజ్యస్థితిగతుడు అవుతున్నాడు.
కేంద్రంలో ఉన్నటువంటి గురుగ్రహము అలాగే షష్ఠస్థితిగతుడైనటువంటి శని వక్రించి మీన రాశిలో ఉన్నటువంటి కారణంగా తులారాశి వారికి మరి కోర్టు సమస్యలతో తిరుగుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక దారి దొరుకుతుంది. తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందని మనం చెప్పుకోవాలి. అందుకనే మనకి ఇటీవల మన అందరి ఆంధ్రుల తెలుగు ప్రజలు, తెలుగు కన్నడ మొత్తం ప్రజల కళల రాణి అయినటువంటి హీరోయిన్ రష్మిక మదన్న కూడా మరి స్వాతి నక్షత్రం తులారాశి, అందుకనే వివాహం ఈ సంవత్సరమే జరిగిపోయింది. కాబట్టి మనము ఈ యొక్క గురుగ్రహం ఇంకా మారకముందే జరిగిపోయింది. కాబట్టి ఆ విధంగా మనకి తులారాశి వారికి అందరికీ కూడా అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. ఇకపోతే వృశ్చిక రాశి వారిని మనం తీసుకున్నప్పుడు అష్టమ గురుడు, అర్ధాష్టమ రాహువు, ఆ తర్వాత పంచమ శనితో బాధలు పడుతున్నటువంటి వృశ్చిక రాశి వారు దుర్జన సాంగత్యం చేస్తూ సజ్జన అయినటువంటి మిత్రులను మంచి సలహాలు ఇచ్చేటటువంటి మిత్రులని వీళ్ళందరూ కూడా దూరం చేసుకుని 2 జూన్ 2026 సంవత్సరం వరకు ఇలా ఉండడం జరుగుతుంది. అయితే ఈ పరాభనామ సంవత్సరంలో వాళ్ళకి వివేకమై విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి సీట్లను సంపాదించడము, ఎంతో ఆర్థికంగా మనుషులందరూ కూడా వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా వృద్ధి చెందడం జరుగుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఉంది అని చెప్పాలి. ఇకపోతే ధనుస్సు రాశి వారిని మనం తీసుకున్నప్పుడు మనకి తృతీయ స్థితి విక్రమస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహము, అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావము, అలాగే సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావాల వలన మనకి ఈ యొక్క మందంగా ఈ యొక్క ధనుస్సు రాశి అనేటటువంటిది వెళ్ళింది. ఆ తర్వాత ఈ యొక్క గురుగ్రహము మనకి 2 జూన్ 2026 సంవత్సరం దాటిన తర్వాత మనకి కర్కాటక స్థితిగతుడై అష్టమ గురుడై అప్పులన్నీ కూడా బ్రహ్మాండంగా ఇప్పిస్తాడు. బ్రహ్మాండంగా వీళ్ళంతా కూడా ఇళ్ళు కట్టడము, స్థలాలు కొనడము, ఇవన్నీ కూడా అప్పులు తీసుకొని చేస్తారు. అప్పులు తీసుకొని షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్లలో వీటిల్లో ఈ ట్రేడింగ్ బిజినెస్లకు వెళ్తారు. కాబట్టి మనము ఈ యొక్క ధనుస్సు రాశి వారికి గత సంవత్సరంలో తెచ్చినటువంటి అప్పులు తీరిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పుడు తర్వాత మనకి ఈ యొక్క అక్టోబర్ 24, 2026 సంవత్సరం దాటిన తర్వాత సింహరాశిలోకి ఈ యొక్క గురుగ్రహము సంచారం దాటిన తర్వాత ఇక మకర రాశి దగ్గరికి వద్దాం. మకర రాశి దగ్గరికి వచ్చేసరికి మకరం వాళ్ళందరికీ కూడా అష్టమ కేతువు అనేక రకమైనటువంటి బాధలను పెట్టాడు. మరి సుసైడల్ టెండెన్సీని తీసుకొచ్చాడు. ప్రతి దానికి కూడా వైరాగ్యము ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది మనకు పరాభవనామ సంవత్సరం అంతా కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ డిసెంబర్ 1వ తేదీ 2026 సంవత్సరం వరకు ఇదే కంటిన్యూ అవుతుంది. అలాగే మకర రాశి వాళ్ళందరూ కూడా చాలామంది ఇళ్ళు కొన్నారు, స్థలాలు కొన్నారు. ఆ తర్వాత ఈ యొక్క ఈఎంఐలన్నీ కూడా కట్టుకోవడము, ఇలాంటి వాటిల్లో బిజీగా ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వీళ్ళ యొక్క గొడవలు పరాకాష్ఠకు చెంది కోర్టుల వరకు వెళ్ళి అక్కడ ఇంకా సెటిల్మెంట్ అవ్వకుండా ఉన్నాయి. అలాగే ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి భార్యాభర్తల మధ్య ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా వచ్చి ఈ యొక్క భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి దూరము, డిస్టెన్స్ అనేటటువంటిది తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి మకర రాశి వారికి కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇకపోతే కుంభరాశి దగ్గరికి మనం కనుక వచ్చినట్లయితే కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది. మరి ఈ ఏలినాటి శనిలో 2 జూన్ 2026 సంవత్సరం వరకు కూడా గురుడు పంచమ స్థితిగతుడై అద్భుతమైనటువంటి ధన ఆదాయాన్ని, ఉద్యోగ అభివృద్ధిని ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. మరి 24 అక్టోబర్ 2026 సంవత్సరం తర్వాత మళ్ళీ ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా గురుడు సింహరాశిలోకి వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తుంది. అందువలన భార్యాభర్తల మధ్య ఎవరైతే పొట్లాట్లు, పొరపక్షాలు ఉన్నాయో అటువంటివన్నీ కూడా, ఆ కొట్లాట్లు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అదేవిధంగా నూతన వస్త్రాలు, నూతన ఆభరణాలు ఇవన్నీ కూడా కొనడము, నూతన స్థలాలు, అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ ఇవన్నీ కూడా కుంభరాశి వారు చేయడం జరుగుతుంది. అలాగే అంటే బ్రహ్మాండంగా ఉంది కుంభరాశి వారికి ఈ సంవత్సరం అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మీనరాశి వారికి అయితే అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి. 2 జూన్ 2026 సంవత్సరం వరకు కూడా మనకి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా గురుడు కర్కాటక రాశి సంచారం చేస్తాడు. ఆ మిథున రాశి నుంచి కర్కాటకానికి 2 జూన్ 2026 తర్వాత. కాబట్టి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. విద్యార్థులు కూడా, మీనరాశి విద్యార్థులు బ్రహ్మాండంగా చదవడము, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు మంచి సెలక్షన్స్ రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి.
అలాగే ఈ మీనరాశి వారికి జాబ్స్లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటటువంటిది లేదు. ఇతర దేశాలలో సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉద్యోగాలు పోతాయేమో అని బాధపడేటటువంటి వాళ్ళకందరికీ కూడా శుభవార్త. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది మరి ఎమర్జెన్స్ అయినప్పటికీ కూడా ఆవిర్భావం అయ్యి మరి ఇంప్లిమెంట్ అయినప్పటికీ కూడా మరి ఆ టెక్నాలజీ ఏమాత్రము ఈ మీనరాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఇవ్వదు. ఈ విధంగా మీనరాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా ఉండొచ్చు. అందువలన ఈ విధంగా మనకి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరము అత్యద్భుతమైనటువంటి ఫలితాలను తీసుకొస్తుంది. అయితే మరి ఈ ఫలితాల వల్ల ఏమండి ఈ యొక్క ఉగాది రోజున మనం ఏం చేయాలండి, ఈ యొక్క దోషాల పరిహారాలు ఏమిటండి అనేటటువంటి మనం సంశయం అనేటటువంటిది మనకు ఉంటుంది. అందువలన ఈ ఉగాది రోజున మనందరం కూడా ఉదయమే తెల్లవారుజామున నిద్ర లేవడము, ఆ తర్వాత ఇళ్ళంతా కడుక్కోవడము, ఈ యొక్క మామిడాకులు ఇవన్నీ కూడా పెట్టుకోవడము, డెకరేషన్ ఆ సీజన్లో దొరికేటటువంటి బంతిపూలు చామంతి పూలతో మరి గడపలకి ఈ తోరణాలు కట్టుకోవడం ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మరి షడ్రుచులు అనేటటువంటిది మనము అవి తీసుకోవాలి. ఈ 12 రాశుల వారు కూడా ఆ షడ్రుచుల యొక్క ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్కటి చొప్పున మనకి వస్తుంది. కాబట్టి ఈ రాశి వారి అందరికీ కూడా మనము ఏం చేయాలండి అని అంటే మనము ఈ యొక్క ఉగాది పచ్చడి అనేటటువంటిది మనం తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని మనము ఈ ఉగాది పచ్చడి తిన్న తర్వాత ధాన్యలక్ష్మి అనేటటువంటి అమ్మవారు అంటే మహాలక్ష్మి ధాన్యలక్ష్మి అమ్మవారి రూపంలో మనము ప్రకృతి లక్ష్మి ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః అంటూ మనం పూజ చేస్తాం. కాబట్టి ఆ అమ్మవారి యొక్క మహాలక్ష్మి ఆరాధన అనేటటువంటి చేయాలి. నువ్వుల నూనెతో కానీ నేతి దీపాలతో కానీ ఈ అమ్మవారికి మనం పూజ చేసుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క ఉగాది పండుగను నూతన వస్త్రాలు తీసుకొని బంధుమిత్రులందరితో కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇకపోతే ఈ ఆదాయ వ్యయాలు మొత్తం 12 రాశుల వారికి చెప్తున్నాను. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. ఇక కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. సింహరాశి వారికి అందరికీ కూడా సమానంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఆదాయం 5, వ్యయం 5, తర్వాత రాజ్యపూజ్యం 7, అవమానం కూడా 7. కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, తర్వాత రాజ్యపూజ్యం 3, అవమానం 3. తులారాశి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. తర్వాత మనకి ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. మకర రాశి ఆదాయం 2, తర్వాత వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. కుంభరాశి ఆదాయం 2, తర్వాత వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఆఖరిగా ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఈ విధంగా ఉండేటటువంటి ఈ యొక్క గ్రహదోషాలన్నిటికీ కూడా మనము ఈ ఉగాది రోజున ఏం చేయాలండి అంటే బూడిద గుమ్మడికాయను మనం తీసుకొని చక్కగా ఈ యొక్క సూర్య గుమ్మడికాయ అంటే ఎర్రటి గుమ్మడికాయతో మనము ఈ యొక్క గుమ్మానికి మనం దిష్టి తీసి ఈ యొక్క బూడిద గుమ్మడికాయని పటికని ఆ తర్వాత ఈ నల్ల జిల్లేడు గింజల్ని వీటిల్ని ఈ మనము నల్ల జీడి గింజల్ని మనము పటికతో మనం ఎర్రని గుడ్డతో మనం గుమ్మం పైన మనం కట్టుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావంలో ఉన్నటువంటి కుంభ మీన మేషరాశి వారందరూ కూడా శనీశ్వరుడికి అభిషేకము చేసుకోవడము, ఆ తర్వాత కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి
పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానము చేసుకోవడము. అదేవిధంగా రావి చెట్టు కానీ జమ్మి చెట్టు చుట్టూ కానీ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోవాలి. ఇకపోతే మనకి మిగతా రాశుల వారు ఇన్ జనరల్గా మనకి అందరూ కూడా శివుడికి అభిషేకము, రుద్రాభిషేకము, ఆ తర్వాత శివస్తోత్ర పారాయణలు, శివస్తోత్రాలు మనం చదువుకోవాలి. అలాగే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ మేడి చెట్టుకు నీళ్లు పోస్తూ మేడి చెట్టుకు పూజ చేసుకుంటూ శ్రీ గురు చరిత్ర మనము ఆ యొక్క గురు చరిత్ర పారాయణ చేయాలి. గురువారం నాడు ప్రారంభించి సప్తాహ దీక్షతో కానీ మరి మీ ఇష్టం ఎన్ని రోజులైతే అన్ని రోజులు 11, 21 రోజుల వరకు కూడా మీరు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ యొక్క గురుపారాయణ చేసిన తర్వాత మనం అందరం కూడా దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అంటూ గురుదేవుడైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి గణగాపురం దత్తాత్రేయ స్వామి వారి యొక్క నమస్కారము, ఆ మంత్ర జపం చేసుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క ఉగాదిని పరాభవనామ సంవత్సరం మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలన్నింటినీ కూడా అష్ట ఐశ్వర్యాలన్నీ కూడా అందించాలని చెప్పి ముగిస్తున్నాను.